హలో ఫ్రెండ్స్, నేను మీ ఫనీ తెలుగు వ్లాగర్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన కంటెంట్ వచ్చేసరికి ఏపీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్లో టాప్ 10లో ఏవైతే ఉన్నాయో వాటి గురించి నేను చెప్పబోతున్నాను. ప్లస్ వాటిని టాప్ 10లో రావడానికి గల రీజన్స్ ఏంటి, అంటే ఏ ర్యాంకింగ్ మీద వాటిని మనం టాప్ 10లో చెప్పబోతున్నాము అది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ అందరూ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి రెడీగా ఉంటున్నారు కాబట్టి ఒకసారి ఈ వీడియో చూసినట్లయితే అందరికీ ఒకసారి రీకాప్ చేసుకున్నట్టు ఉంటుంది అనే థాట్లో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో మనకున్నటువంటి ప్రతి ఇంజనీరింగ్ కాలేజీకి ఒక ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ర్యాంక్ని నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ NIRF అనే సంస్థ ఇవ్వడం జరుగుతుంది. ఈ సంస్థ మన యొక్క ప్రతి కాలేజీని సందర్శించి అంటే వెరిఫై చేసి దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఎందుకు తెలుసుకొని దాన్ని బేస్ చేసుకొని వాటికి ఒక ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ర్యాంక్స్ అని బేస్ చేసుకొని మనం ఇప్పుడు టాప్ 10లో ఉన్నాయా, టాప్ 20లో ఉన్నాయా, టాప్ 50లో ఉన్నాయా కాలేజెస్ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ ర్యాంకింగ్ అనేది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది కాలేజీకి యాజ్ వెల్ as స్టూడెంట్స్కి కూడా. సో అది ఎందుకు చూసేద్దాం ఫ్రెండ్స్. సో ఈ NIRF ర్యాంకింగ్ వల్ల స్టూడెంట్స్కి వచ్చే లాభం ఏంటంటే ఫ్రెండ్స్, సో ఎవరైనా బీటెక్లో చేరేవాళ్ళు లేదా నెక్స్ట్ హైయర్ స్టడీస్లో చేరేవాళ్ళు ప్రతి కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఆ కాలేజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందా, ఫ్యాకల్టీ బాగుందా, సో బాగున్నాయా, ప్లేస్మెంట్స్ ఉన్నాయా అని ప్రతి ఒక్కటి అందరూ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ వీళ్ళు వెరిఫై చేసుకోకుండా ఈ సంస్థ అనేది వీటన్నిటిని ఫ్యాక్టర్స్ని కన్సిడరేషన్లోకి తీసుకొని ఆ కాలేజ్కి ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది కదా. సో ఆ ర్యాంక్ ఇచ్చినట్లయితే ఆ ర్యాంక్ని బేస్ చేసుకొని ఓకే ఈ కాలేజ్లో ఈ మనం ఎక్స్పెక్ట్ చేసిన ఫ్యాక్టర్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయి అని మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నాకు అర్థమైంది మీ పాయింట్. కొంచెం అటెన్షన్గా ఉండండి. ఏంటంటే NIRF గురించి ఈ వీడియో చెప్పడానికి రీజన్ ఏంటంటే ప్రతి కాలేజీకి వాళ్ళకి ఇచ్చే ర్యాంకింగ్ ఏదో ఆషామాషికి ఇవ్వరు ఫ్రెండ్స్. దానికి కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ మనం తెలుసుకోవడం ఎంతైనా ఇంపార్టెంట్, అందుకే చెప్తున్నాను. సో ఈ NIRF ర్యాంకింగ్ అనేది ఒక 5 పారామీటర్స్ మీద బేస్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ 5 పారామీటర్స్ ఏంటంటే కనుక ఫస్ట్ వన్ వచ్చేసరికి టీచింగ్, లెర్నింగ్ అండ్ రిసోర్సెస్. అంటే టీచింగ్ అండ్ మనకి ఆ కాలేజ్లో టీచింగ్ బాగుందా, లెర్నింగ్కి సంబంధించిన రిసోర్సెస్ ప్రాపర్గా ఉన్నాయా లేవా అనేది. నెక్స్ట్ వచ్చేసరికి రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్ కిందకు వస్తుంది. థర్డ్ వన్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ అవుట్కమ్ అంటారు. ఫోర్త్ వన్ వచ్చేసరికి అవుట్రీచ్ అండ్ ఇంక్లూజివిటీ అన్నారు. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి పర్సెప్షన్ అన్నారు. సో రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్ అంటే ఫ్రెండ్స్, మనకి ఎప్పుడైతే ఒక యూనివర్సిటీలో ఏదైనా రీసెర్చ్ పేపర్స్ చేయడానికి మనకి ఎలిజిబుల్ అంటే అవకాశం ఉందా లేదా, దానిలో ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉందా లేదా అవి చూస్తారు. సో ఈ 5 ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని మనకి NIRF అనే ర్యాంకింగ్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజ్ ఏపీలో ఉన్న వాటి గురించి చెప్పే ముందు ఒక చిన్న పాయింట్ చెప్పదలుచుకున్నాను. ఏంటంటే కొంతమంది వీడియోస్ పెడుతున్నారు ఫ్రెండ్స్, వాటిలో చూస్తే మనం క్లియర్గా వాళ్ళు టాప్ 10 కాలేజ్ చెప్తూ దాంట్లో ఉన్నటువంటి మినిమం ప్యాకేజ్, మ్యాక్సిమం ప్యాకేజ్ అంతా కూడా చెప్తున్నారు ప్రతి కాలేజీలో. కాకపోతే ఆ కాలేజీలో మినిమం ప్యాకేజ్, మ్యాక్సిమం కాలేజ్ చెప్పే ముందు అది గ్రాడ్యుయేషన్ వాళ్ళకా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకా కూడా చెప్తే కొంచెం బాగుంటుంది. సో అందుకని నేను ఈ వీడియోలో క్లియర్గా మీకు అండర్ గ్రాడ్యుయేషన్కి ఎంత ప్యాకేజ్ ఉంది, యావరేజ్గా పీజీ వాళ్ళకి ఎంత ఉంది, అంటే ఇప్పుడు బీటెక్ జాయిన్ అయ్యే వాళ్ళు అంటే ఇప్పుడు ఎవరైతే ఎంసెట్ మీద వెళ్తారో వాళ్ళంతా బీటెక్ జాయిన్ అవుతారు కాబట్టి అది కోర్స్ వచ్చేసరికి అండర్ గ్రాడ్యుయేషన్ కిందకు వస్తుంది. అలా కాకుండా ఎవరైతే MBA, MCA, MSc ఇలా ప్రొఫెషనల్ కోర్సెస్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ కోర్స్ చేస్తారో వాళ్ళు వచ్చేసరికి పీజీ కిందకు వస్తుంది. కొంతమంది ఏమనుకుంటారంటే కాలేజీలో మినిమం ప్యాకేజ్, మ్యాక్సిమం ప్యాకేజ్ తెలిసిపోయింది కదా అనుకుంటారు. కాకపోతే అక్కడ ఏంటంటే మ్యాక్సిమం ప్యాకేజ్ అనేది పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కొంచెం ఎక్కువ ఉండొచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు. అందుకని నేను క్లియర్గా డిఫరెన్షియేట్ చేసి మన బీటెక్ జాయిన్ అయిన వాళ్ళకి అంటే యూజీ జాయిన్ అయిన వాళ్ళకి మినిమం ప్యాకేజ్ ఎంత ఉంది, యావరేజ్గా ఉన్న ప్యాకేజ్ ఎంత ఉంది, అలాగే అదే కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి ప్యాకేజ్ ఎంత ఉంది అనే డిఫరెన్షియేట్ని మీకు క్లియర్గా హైలైట్ చేస్తున్నాను. సో ఇక ఆలస్యం చేయకుండా ఈ టాప్ 10లో ఉన్నటువంటి కాలేజెస్ చూసేద్దాము. ఇక్కడ చూస్తున్నట్లయితే టాప్ 1లో వచ్చేసరికి KL యూనివర్సిటీ ఉంది ఫ్రెండ్స్. KL అంటే కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ అని ఉంది. ఇది వచ్చేసరికి మనకి విజయవాడ సరౌండింగ్స్లో వడ్డేశ్వరం అనే ప్రదేశంలో ఉంటుంది. విజయవాడ నుంచి తక్కువే ఫ్రెండ్స్, ఒక 10 to 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. దాన్ని వడ్డేశ్వరం ఏరియా అంటారు. సో దీనికి వచ్చేసరికి బేసిక్గా మనకి దీన్ని అటానమస్ యూనివర్సిటీ అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది సపరేట్గా అంటే వాళ్ళ ఓన్ స్టాండర్డ్స్కి మీకు లాస్ట్ వీడియో చెప్పాను నేను క్లియర్గా అటానమస్ యూనివర్సిటీస్ ఏంటి, పబ్లిక్ యూనివర్సిటీస్ ఏంటి, అంటే గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఏంటని క్లియర్గా చెప్పాను. దాంట్లో ఇది వచ్చేసరికి అటానమస్ యూనివర్సిటీ అంటే ప్రైవేట్ యూనివర్సిటీ. దీనికి వచ్చేసరికి NIRF ర్యాంకింగ్ వచ్చేసరికి 58th ర్యాంక్ ఉంది ఫ్రెండ్స్. అట్లాగే దీని వచ్చేసరికి మనకి 1980లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలానే దీనిలో టోటల్గా ఉన్న స్టూడెంట్స్ అంటే గ్రాడ్యుయేషన్లో కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కానీ టోటల్గా కాలేజ్ వైజ్గా ఉన్న స్టూడెంట్స్ వచ్చేసరికి 14,640 మంది ఉన్నారు. అంటే 14,640 మెంబర్స్ ఉన్నారు. అక్కడ ప్యాకేజ్ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనకి అండర్ గ్రాడ్యుయేషన్లో ఉన్న వాళ్ళకి 3.5 lakhs అంటే మీడియంగా ఒక బీటెక్ చదివిన విద్యార్థి ఒకసారి మనకి బయటకు 4 years అయిపోయిన బయటకు వచ్చేసరికి మీడియంగా 3.5 lakhs ప్యాకేజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అలానే అదే కాలేజ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినట్లయితే మినిమం ప్యాకేజ్ 4.5 అనేది ఉండడం జరుగుతుంది యావరేజ్గా, ఆన్ యావరేజ్గా. సో ఇదైతే కొంచెం డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోండి.
బేసిక్‌గా మినిమమ్ ప్యాకేజ్, మాక్సిమం ప్యాకేజ్ అంటే అది పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లకి ఇస్తున్నారు, లేకపోతే గ్రాడ్యుయేషన్‌లకి ఇస్తున్నారు అనే పాయింట్ తెలుసుకోవడం ఎంతైనా ఇంపార్టెంట్ అనే పాయింట్‌లో ఈ డిఫరెన్షియేషన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కాలేజ్ ఏందో చూసేద్దాము. ఇక సెకండ్ ప్లేస్‌లోకొచ్చేసరికి ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఉంది ఫ్రెండ్స్. దీన్ని ఆంధ్ర యూనివర్సిటీ అని కూడా అంటారు. ఇది వచ్చేసరికి మనకి విశాఖపట్నంలో ఉంది. మనకి ఈ కాలేజ్ యొక్క ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసరికి 69th ఉంది. దాంతో పాటుగా ఇది వచ్చేసరికి 1946లో ఎస్టాబ్లిష్ చేశారు. టోటల్‌గా మనకి కాలేజ్‌లో స్టూడెంట్స్ చూసినట్లయితే 3577 మంది ఉన్నారు. 3577 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ మినిమమ్‌గా వచ్చేసరికి ఆన్ అన్ యావరేజ్‌గా యూజీ వాళ్ళకి 4 లాక్స్ పర్ యానము, అలాగే పీజీ వాళ్ళకి 6.55 లాక్స్ పర్ యానమ్ ప్యాకేజ్ అనేది రావడం జరుగుతుంది. సో, ఇక టాప్ 3లోకి వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి జేఎన్‌టీయూ కాకినాడ ఉంది. దీన్ని అందరూ జేఎన్‌టీయూకే అని కూడా అంటారు కదా! సో, చాలామంది ఇష్టపడుతుంటారు జేఎన్‌టీయూకేలో చదవడానికి. సో, మనకి జేఎన్‌టీయూకేకి వచ్చేసరికి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసరికి 97th అనేది ఉండడం జరిగింది. అలానే ఈ కాలేజ్‌ని మనకి 1946లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీనిలో మనకి టోటల్‌గా వచ్చేసరికి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసరికి 3911 మెంబర్స్ ఉన్నారు. అలానే ఇక ప్యాకేజ్ విషయానికొస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి యూజీ అంటే బీటెక్ చదివిన వాళ్ళకి మినిమమ్ 3.64 లాక్స్ అనేది పర్ యానమ్ ప్యాకేజ్ రావడం జరుగుతుంది. అంటే సంవత్సరానికి 3,64,000 వేలు. అలాగే పీజీ చదివిన వాళ్ళకి 3.5 లాక్స్ పర్ యానము. ఇక్కడ మనం చూస్తే గనక బీటెక్ చదివిన వాళ్ళకి అని పీజీ చదివిన వాళ్ళకన్నా ఎక్కువ ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పాయింట్‌ని ఒకసారి అబ్జర్వ్ చేయండి క్లియర్‌గా. సో, బీటెక్ వాళ్ళకి ఎక్కువ ప్యాకేజ్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. సో, మనకి ఇక్కడ టాప్ 4లోకి వచ్చేసరికి విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనకి గుంటూరులో ఉంది. సో, ఈ కాలేజీకి వచ్చేసరికి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసరికి 118 ఉంది. 118 ర్యాంక్ ఉంది. అలాగే దీని వచ్చేసరికి మనకి 2008 సంవత్సరంలో 2008లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీంట్లో మనకి ఓవరాల్‌గా 6977 మెంబర్స్ అనేది స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ కూడా మనం ప్యాకేజ్ చూసినట్లయితే ఫ్రెండ్స్ బీటెక్ చదివిన వాళ్ళకి అంటే యూజీ వాళ్ళకి 4.2 లాక్స్ అంటే ఇప్పటిదాకా చూసిన వాటిలో కొంచెం ఎక్కువ ప్యాకేజీ. అలాగే పీజీ వాళ్ళకి వచ్చేసరికి 4.4 లాక్స్ ప్యాకేజ్ పర్ యానమ్. సో, ఇక్కడ చూస్తే పీజీ వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంది. ఆల్మోస్ట్ 20,000 కంపేర్ టు యూజీ వాళ్ళకి. ఇక టాప్ 5లో చూసుకున్నట్లయితే ఎస్‌వీయు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి వచ్చేసరికి మనకి టాప్ 5లో ఉండడం జరిగింది. ఈ కాలేజీకి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసరికి 153. అదేవిధంగా దీని వచ్చేసరికి 1954లోనే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసరికి 2044 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ ప్యాకేజ్ విషయానికి వచ్చినట్లయితే మనకి యూజీ అంటే బీటెక్ వాళ్ళకి 3.5 లాక్స్ పర్ యానమ్ అయితే అలానే పీజీ వాళ్ళకి 4.5 లాక్స్ పర్ యానమ్ ఉంది. సో, ఆల్మోస్ట్ 1 లాక్ డిఫరెన్స్ ఉంది పీజీ వాళ్ళకి, యూజీ వాళ్ళకి ఇక్కడ. ఇక టాప్ 6లోకి వచ్చేసరికి వీఆర్ఎస్సీ కాలేజ్ ఉంది ఫ్రెండ్స్. వీఆర్ఎస్సీ అంటే వీఆర్ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, లేదంటే వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అంటారు. ఇది వచ్చేసరికి మనకి విజయవాడలో ఉండడం జరిగింది. సో, ఈ కాలేజీకి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసరికి 156 ఉంది. అలాగే దీని వచ్చేసరికి 1977లోనే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసరికి ఓవరాల్‌గా మనకి 5,267 5,267 మెంబర్స్ ఉన్నారు. ఇక ప్యాకేజ్ విషయంలో చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ యూజీ అంటే బీటెక్ వాళ్ళకి వచ్చేసరికి మినిమమ్ 3.65 లాక్స్ పర్ యానమ్ ఉంటే, అదేవిధంగా ఇక్కడ పీజీ చదివిన వాళ్ళకి అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంబీఏ, ఎంసీఏ చేసిన వాళ్ళకి ఆన్ అన్ యావరేజ్‌గా ప్యాకేజ్ వచ్చేసరికి 3.5 లాక్స్ పర్ యానమ్ ఉంది. అంటే బీటెక్ చదివిన వాళ్ళకి కొంతమేర ప్యాకేజ్ ఎక్కువ ఉంది కంపేర్ టు పీజీ చేసిన వాళ్ళకి ఇక్కడ. ఇక టాప్ 7లో ఫ్రెండ్స్ శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఇది మన మోహన్ బాబు గారిది. సో, ఇది వచ్చేసరికి మనకి తిరుపతి సరౌండింగ్స్‌లో ఉండడం జరిగింది. సో, ఈ కాలేజీకి వచ్చేసరికి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చేసరికి 184 ఉంది. అలానే దీన్ని 1996లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీనిలో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసరికి 5,704 మెంబర్స్ ఉన్నారు. యూజీ వాళ్ళకి ప్యాకేజ్ 3.8 ఉండంగా పీజీ వాళ్ళకి 3.3 లాక్సే ఉంది. అంటే యూజీ వాళ్ళకి ఇక్కడ కూడా ప్యాకేజ్ ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. ఇక టాప్ 8లోకి వచ్చేసరికి ఫ్రెండ్స్ జేఎన్‌టీయూ అనంతపురం ఉంది. దీన్నే జేఎన్‌టీయూ అని కూడా అంటారు, అనంతపూర్ అని కూడా. ఇక్కడ వచ్చేసరికి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చేసరికి 185 ఉండంగా ఎస్టాబ్లిష్డ్ వచ్చేసరికి 1946లో ఎస్టాబ్లిష్ చేశారు. అదేవిధంగా టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసరికి 2,714 మెంబర్స్ ఉన్నారు. ఓవరాల్‌గా ప్యాకేజ్ పాయింట్ చూసినట్లయితే యూజీ వాళ్ళకి 3.48 ఉంటే పీజీ వాళ్ళకి 3.56 ఉంది పర్ యానమ్. ఓవరాల్‌గా స్లైట్ డిఫరెన్స్ తప్పితే ఇద్దరికి అంటే పీజీ చదివిన వాళ్ళకి ప్లస్ అలాగే బీటెక్ వాళ్ళకి సేమ్ ప్యాకేజ్. ఇక టాప్ 9లోకి వచ్చేసరికి మనకి గాయత్రి విద్యా పరిషత్ ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనకి విశాఖపట్నంలో ఉండడం జరిగింది. దీనికి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చేసరికి 188th ర్యాంక్ ఉండగా దీని వచ్చేసరికి మనకి 1996లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలానే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసరికి ఓవరాల్‌గా కాలేజ్ మీద 5,100 మెంబర్స్ ఉన్నారు. అలానే ఇక్కడ ప్యాకేజ్ చూసినట్లయితే క్లియర్‌గా యూజీ వాళ్ళకి 3.36 లాక్ ఉంటే పీజీ వాళ్ళకి 3.5 లాక్స్ ఉంది. అంటే ఓవరాల్‌గా చూస్తే బీటెక్ వాళ్ళకి ప్లస్ పీజీ వాళ్ళకి కంపేర్ చేస్తే ఓవరాల్‌గా స్లైట్ డిఫరెన్స్ తప్ప మ్యాక్సిమం ప్యాకేజ్ ఇంచుమించుగా సేమ్‌గానే ఉంది.
ఇక మనకి టాప్ 10లో చూసినట్లయితే ఫ్రెండ్స్ జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఉండడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి కర్నూలులో ఉంటుంది. అలానే ఈ కాలేజీకి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చేసరికి 190. అలానే దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది 1985లో ఎస్టాబ్లిష్ చేశారు. అలానే టోటల్గా మన కాలేజ్లో ఓవరాల్గా చూసినట్లయితే కనుక టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసరికి 3252 మెంబర్స్ ఉన్నారు. ఇక ప్యాకేజ్ విషయానికి వస్తే బీటెక్ వాళ్ళకి అంటే యూజీ వాళ్ళకి వచ్చేసరికి 3.69 lakhs పర్ యానం ఉంటే పీజీ వాళ్ళకి వచ్చేసరికి 4.37 lakhs ఉంది. అంటే పీజీ వాళ్ళకి ఇక్కడ ప్యాకేజ్ కొంచెం ఎక్కువగా ఉండడం ఉంది. ఇవైతే మన టాప్ 10లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్రెండ్స్. అలానే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎంత ఇంపార్టెంట్ నాకు బాగా తెలుసు. అందుకే దీనికోసం చాలా అనాలిసిస్ చేసి ఈ 10 కాలేజ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఫ్రెండ్స్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు అప్డేటెడ్గా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో కింద ఉన్న రెడ్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ కూడా ప్రెస్ చేయండి. దాంతోపాటు మీకు ఏదైనా కామెంట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్, నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ.